అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హుమాయూన్ సమాధిని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ హుమాయూన్ సమాధి భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో ఉంది. ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి సమీపంలో ఈ హుమాయూన్ సమాధి అనేది ఉంటుంది. ఈ హుమాయూన్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్కి కొడుకు, అలాగే జలాలుద్దీన్ అక్బర్ అంటే అక్బర్కి తండ్రి. ఈ సమాధిని హుమాయూన్ యొక్క మొదటి మరియు ప్రధాన భార్య అయినటువంటి బేగా బేగం 1558లో ప్రారంభించారు. అలాగే మిరాక్ మీర్జా గియాస్ మరియు అతని కుమారుడు సయ్యద్ మహమ్మద్ రూపొందించారు. ఈ సమాధిని 1993లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. హుమాయూన్ యొక్క ప్రధాని సమాధి ఆవరణతో పాటు పశ్చిమ ప్రధాన ద్వారం నుండి దానికి దారితీసే మార్గంలో అనేక చిన్న స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ స్మారక చిహ్నాలలో మొదటిది ఈ ఈసా ఖాన్ సమాధి. ఈ ఈసా ఖాన్ సమాధి హుమాయూన్ సమాధి సముదాయంలో చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి సమాధి. అష్టభుజ ఆకారంలో మరియు ప్రధానంగా ఎర్ర ఇసుకరాతితో నిర్మించబడిన ఈ సమాధి 1547-1548 మధ్య కాలంలో షేర్షా సూరి పాలనలో నిర్మించబడింది. ఈ సమాధిలో షేర్షా సూరి మరియు ఇస్లాం షా సూరి ఆస్థానాల్లో గొప్ప వ్యక్తిగా ఉన్న ఇసా ఖాన్ నియాజీ యొక్క సమాధి ఉంది. ఈ సమాధిని షేర్షా సూరి పాలనలో నిర్మించబడినటువంటి స్వర్గ ఆశ్రమం అని కూడా చెబుతోంది. సమాధికి పశ్చిమాన ఉన్న మసీదు సుమారు 1547లో నిర్మించబడింది. అంటే ఈ సమాధి నిర్మించినప్పుడే ఆ పక్కనటువంటి మసీదు కూడా నిర్మించబడింది. ఈ సమాధిని లోడీ శైలిలో నిర్మించారు. లోడీ శకం యొక్క ముఖ్య లక్షణమైన దాని అష్టభుజ ఆకారం యొక్క తక్కువ స్తంభంపై ఉంటుంది. వరండాల మధ్య గది చుట్టూ ఉన్నాయి. గది యొక్క ప్రతి వైపు 3 తోరణాలు ఉంటాయి. ఢిల్లీలోనే లోడీ పార్క్ అనేటువంటి ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్కులో కూడా ఇదే విధంగా సమాధులు అనేవి మనం చూడవచ్చు. ఇంకే సమాధి పక్కన ఉన్నటువంటి ఈ మసీదు మనం ముందు వీడియోలో చూసినటువంటి పురాణా కిల్లాలో ఉన్నటువంటి కిలా-హి కున్హా అనే మసీదుని పోలి ఉంటుంది. కాకపోతే ఆ పురాణా కిల్లాలో ఉన్నటువంటి మసీదుకి 5 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ 3 ద్వారాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. నేను ఇక్కడికి చేరుకునేసరికి దాదాపుగా 11 గంటలు అయింది. కానీ ఇప్పటికీ కూడా పొగమంచు కారణంగా సూర్యుని యొక్క జాడ ఏ విధంగా మాత్రం కూడా కనిపించలేదు. అందువల్ల వీడియోలో కొద్దిగా లైటింగ్ అనేది తక్కువగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాగే వీడియో క్వాలిటీ కూడా అంత స్పష్టంగా అనేది మీకు అనిపించదు. ఈ హుమాయూన్ యొక్క సమాధి సముదాయంలో అనేక కట్టడాలను మనం చూడవచ్చు. ఈ కట్టడాలన్నీ కూడా మొఘల యొక్క కళారీతులను మనం ప్రతిబింబిస్తాయి. ఈ హుమాయూన్ సమాధి భారత ఉపఖండంలోనే మొట్టమొదటి తోట సమాధి. అంటే సమాధితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు అలాగే చెట్లతో కూడినటువంటి సమాధి అన్నమాట. ఈ సముదాయంలో హుమాయూన్ చక్రవర్తి ప్రధాన సమాధితో పాటు బేగా బేగం మరియు హుమాయూన్ మునిమనోడైన మరియు తరువాతి చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారా షికో, అలాగే చక్రవర్తి జహందీర్ షా, ఫరూక్ షియార్, రఫీ ఉల్ దర్జత్, రఫీ ఉద్ దౌలత్, మహమ్మద్ ఖాన్ బక్ష్ మరియు అలంగీర్ II వంటి అనేక ఇతర మొఘలు సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ హుమాయూన్ సమాధి మొఘలు వాస్తుశిల్పంలో ఒక ముందడుగును సూచిస్తుంది మరియు పర్షియన్ తోటలకు విలక్షణమైనది. కానీ భారతదేశంలో ఇంతకు ముందేనాడు చూడని దాన్ని సాధించినటువంటి చార్బాగ్ తోటతో కలిసి ఇది తదుపరి మొఘల్ వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ మార్గం గుండా మనం వెళ్తే ఇక్కడ మనం చూస్తున్నది అఫ్సర్వాలా యొక్క సమాధి మరియు మసీదు. ఇక్కడ అఫ్సర్వాలా అంటే అధికారి అనే అర్థం. ఈ సమాధిని ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. దీన్ని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. 16వ శతాబ్దం చివరిలో ఢిల్లీలోని హుమాయూన్ సమాధిని తన భర్త సమాధి కట్టించినప్పుడు బేగా బేగం మొఘల్ సామ్రాజ్యంలో స్మారక చిహ్నాలు నిర్మించే సాంప్రదాయాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఈ మొట్టమొదటి భారీ స్మారక సమాధిని మొఘల్ వాస్తుశిల్పం యొక్క అత్యున్నత స్థానమైన తరువాతి తాజ్మహల్ రూపకల్పనకు నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసినటువంటి ప్రారంభ కళాఖండంగా పరిగణించవచ్చు. ఆ విధంగా తాజ్మహల్ యొక్క నిర్మాణం హుమాయూన్ యొక్క సమాధి నుండి ప్రేరణ పొందినట్లుగా చెబుతూ ఉంటారు. ఢిల్లీ పాలకులు ఎంతో గౌరవించే ఢిల్లీ ప్రముఖ సూఫీ సన్యాసి నిజాముద్దీన్ ఔలియా సమాధి అయిన
నిజాముద్దీన్ దర్గాకు సమీపంలో ఉండటం మరియు అతని నివాసం చిల్లా నిజాముద్దీన్ ఔలియా సమాధికి ఈశాన్యంగా ఉండటం వల్ల ఈ స్థలాన్ని యమునా నది ఒడ్డున ఎంచుకున్నారు. తరువాతి మొఘల్ చరిత్రలో చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ 1857 భారత తిరుగుబాటు సమయంలో ముగ్గురు యువరాజులతో కలిసి ఇక్కడ ఆశ్రయం పొందాడు మరియు రంగూన్కు బహిష్కరించబడడానికి ముందు కెప్టెన్ హడ్సన్ చేత బంధించబడ్డాడు. 1556 జనవరి 27న హుమాయూన్ మరణించిన తర్వాత అతని మృతదేహాన్ని మొదట ఢిల్లీలోని పురాణా కిల్లాలోని అతని రాజభవనంలో ఖననం చేశారు. ఈ స్మారక నిర్మాణం 1565లో ప్రారంభమై 1572లో పూర్తయింది. దీనికి 1.5 మిలియన్ రూపాయలు అంటే 15 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. బేగా బేగం తన భర్త మరణంతో చాలా బాధపడింది. అప్పటి నుండి ఆమె తన జీవితాన్ని ఢిల్లీలోని యమునా నది సమీపంలో తన భర్త అయినటువంటి హుమాయూన్కి యొక్క స్మారక చిహ్నం నిర్మించడం కోసం పూనుకుంది. అక్బర్ పాలనలో రాయబడిన 16వ శతాబ్దపు వివరణాత్మక పత్రమైన ఇన్ అక్బరీ ప్రకారం మక్కా నుండి తిరిగి వచ్చిన హజ్ తీర్థయాత్ర చేపట్టిన బేగా బేగం సమాధి నిర్మాణాన్ని పర్యవేక్షించింది. ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన చార్బాగ్ అంటే 4 తోటలు యొక్క అదృష్టం 4 చతురస్రాలతో రూపొందించబడింది. ఇది 4 విహార ప్రదేశాలతో వేరు చేయబడింది. ఇది కేంద్రపు ప్రతిబింబ కొలం నుండి ప్రసరిస్తుంది. స్మారక చిహ్నం చుట్టూ 13 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాని నిర్మాణం తర్వాత సంవత్సరాలలో పదే మారిపోయింది. భారతదేశ విభజన సమయంలో ఆగస్టు 1947లో పురాణా కిల్లా మరియు హుమాయూన్ సమాధితో కలిసి కొత్తగా స్థాపించబడిన పాకిస్తాన్కు వలస వచ్చిన ముస్లింలకు ప్రధాన శరణార్థి శిబిరాలుగా మారింది మరియు తరువాత భారత ప్రభుత్వం దీనిని నిర్వహించింది. ఆ విధంగా ఈ శిబిరాలు దాదాపుగా 5 సంవత్సరాలు తెరిచి ఉన్నాయి మరియు విస్తృతమైన తోటలు మాత్రమే కాకుండా నీటి కాలువలు, ప్రధాన నిర్మాణాలు కూడా గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. 1947లో విభజన ప్రారంభ రోజుల్లో విధ్వంసం జరగడానికి కారణమైనటువంటి ఈ శిబిరాల్లో అనేకసార్లు దాడులు జరిగాయి. తరువాతి సంవత్సరాల్లో భారతదేశంలోని వారసత్వ స్మారక చిహ్నాల సంరక్షణ బాధ్యతను భారత పురావస్తు సర్వే సంస్థ తీసుకుంది మరియు క్రమంగా భవనం మరియు దాని తోటలు పునరుద్ధరించబడ్డాయి. 1985 వరకు అసలు నీటి లక్షణాలను పునరుద్ధరించడానికి 4 విఫలయత్నాలు జరిగాయి. ఈ సముదాయం పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన దశ 1993లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఈ స్మారక చిహ్నాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇది దాని పునరుద్ధరణపై కొత్త ఆసక్తిని కలిగించింది. అదేవిధంగా అగాఖాన్ ట్రస్ట్ మరియు ఏఎస్ఐ ఆధ్వర్యంలో వివరణాత్మక పరిశోధన మరియు తవ్వకం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పునరుద్ధరణ దాదాపుగా 10 సంవత్సరాల పాటు కొనసాగింది, అంటే 2003లో ముగిసింది. ఈ సముదాయం మరియు తోటల్లో ఉన్నటువంటి ఎక్కువ భాగం పునరుద్ధరించబడింది. అనేక శతాబ్దాల ఉపయోగంలో లేని తర్వాత చారిత్రాత్మక ఫౌంటైన్లు మళ్లీ నడుస్తున్నాయి. అప్పటి నుండి పునరుద్ధరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంది. తరువాతి దశలు సముదాయం యొక్క వివిధ అంశాలను మరియు స్మారక చిహ్నాలను పరిష్కరిస్తాయి. భారత ఉపఖండంలో టర్కిక్ మరియు మొఘల్ పాలన ఈ ప్రాంతంలో మధ్య ఆసియా మరియు పర్షియన్ శైలుల యొక్క ఇస్లామిక్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది మరియు 12వ శతాబ్దం చివరి నాటికి ఈ శైలులు ప్రారంభ స్మారక చిహ్నాలు ఢిల్లీ సుల్తానేట్ రాజధాని ఢిల్లీ మరియు చుట్టుపక్కల కనిపించాయి. ఇక చివరగా మీరు చూస్తున్నటువంటి కట్టడం నీలా గుంబద్. ఈ సముదాయం సరిహద్దు వెలుపడినటువంటి నీలా బుర్జ్ లేదా బ్లూ డోమ్ అని పిలువబడిన సమాధి అన్నమాట. ఎందుకంటే ఇది అద్భుతమైన నీలిరంగు మెరుస్తున్న పలకలను కలిగి ఉంటుంది. దీనిని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో సెబగుడైనటువంటి బైరామ్ ఖాన్ కుమారుడు అబ్దుల్ రహీం ఖాన్ ఐ ఖానా తన సేవకుడు మియాన్ ఫాహిం కోసం నిర్మించాడు. ఈ కట్టడం మాదిరిగానే హుమాయూన్ సమాధికి రావడానికి ఎదురుగా రోడ్డుకి అవతల వైపున సబ్జ్ బుర్జ్ అనేటువంటి ఒక కట్టడం ఉంటుంది. అది కూడా దీని మాదిరిగానే ఉంటుంది. ఈ విధంగా ఢిల్లీ తాజ్మహల్గా పేరుగాంచిన హుమాయూన్ సమాధిని సందర్శించడం పూర్తయింది.